హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ సూపర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు సంక్రాంతి బరిలోకి దిగినటువంటి నారి నారి నడుమున మురారి సినిమా రివ్యూ అయితే చూద్దాము. మెయిన్గా ఈ సంక్రాంతికి 5 సినిమాలు వచ్చాయి. 5 సినిమాలు కూడా అన్నీ కామెడీ బ్యానర్తోనే వచ్చింది. ఒక రాజాసాబ్ ఒకటి కామెడీ ప్లస్ హర్రర్తో వచ్చింది. మిగతా మన శంకర వరప్రసాద్ గారు కానీ, భరత మహాశైలుకి కానీ, అనగనగా ఒక రాజు కానీ, ఈ నారి నారి నడుమున మురారి కానీ మొత్తం కూడా వచ్చేసరికి కామెడీ బ్యానర్, కామెడీ జోన్లోనే తీయడం అయితే జరిగింది. అయితే ఈ సినిమాని రామ్ అబ్బరాజు గారు రైటర్గా పనిచేశారు. ఈయన ఇంతకుముందు సామాజ వర్గమున అనే సినిమాకి డైరెక్టర్గా చేశారు. ఈ సినిమాలో క్యామియో రోల్లో శ్రీ విష్ణు గారు కూడా ఉన్నారు. యాక్ట్రెస్ తీసుకుంటే సాక్షి గారు, సంయుక్త మీనన్ గారు. వేరియస్ క్యాస్ట్స్ తీసుకుంటే ఈ మూవీలో నరేష్ గారు ఉన్నారు, అలానే సత్య గారు ఉన్నారు, సంపత్ గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు. ఇలా మనకు మంచి స్టార్ క్యాస్టింగ్ అయితే ఈ మూవీలో ఉంది. అయితే మొత్తానికి ఈ మూవీ మనం చెప్పినట్టుగా ఒక రొటీన్ కామెడీ మూవీ అయినా కానీ కామెడీ మూవీలో బాగా వర్కౌట్ అయితే అయ్యిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, కార్తిక్ అనే క్యారెక్టర్ నరేష్ గారు చేశారు. నరేష్ గారికి ఒక లాటరీ అయితే తగలడం జరుగుతుంది. నరేష్ గారు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. రెండో పెళ్లి దగ్గర నుండి తన కొడుకు గౌతమ్, అంటే సర్వానంద్ గారు ప్లే చేశారు క్యారెక్టర్ని, గౌతమ్ దగ్గర నుండి పెళ్లి చేస్తారు. అలానే గౌతమ్ వచ్చేసరికి సాక్షి గారి ప్రేమలో పడతారు. సాక్షి గారు వచ్చేసరికి ఒక ఫేమస్ లాయర్ రామలింగం గారి కూతురు. రామలింగం క్యారెక్టర్ని సంపత్ గారు చేశారు. రామలింగం గారు సాక్షి పెళ్ళికి ఒక కండిషన్ అయితే పెడతారు. ఈ పెళ్ళి ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫీస్లో జరగాలి అని పెడతారనమాట. కానీ సర్వానంద్ గారికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోవాలంటే భయం ఉంటుంది. మెల్లగా ఆ పెళ్ళిని తోసుకుంటూ వస్తూ ఉంటారు. రిజిస్టర్ ఆఫీసర్గా సునీల్ గారు చేశారు. రిజిస్టర్ అయితే ఈ పెళ్ళికి అడ్డుపడతాడు. ఎందుకంటే ఇంతకుముందే మన గౌతమ్ గారికి పెళ్ళి అయ్యి ఉంటుంది డియా గారితో. డియా క్యారెక్టర్ వచ్చేసరికి సంయుక్త మీనన్ గారు చేశారు. ఆ తర్వాత ఈ పెళ్ళి అయ్యింది కాబట్టి మనకు విడాకుల సర్టిఫికేట్ తీసుకుని వస్తుంది, ఈ పెళ్ళి యాక్సెప్ట్ చేస్తామంటాడు. మొత్తానికి ఈ విడాకుల సర్టిఫికేట్ తీసుకుని వచ్చారు లేదా, ఈ గౌతమ్కి సాక్షికి మ్యారేజ్ అయ్యిందా లేదా, సాక్షికి గౌతమ్కు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యిందని తెలిసిందా లేదా అనే చిన్న చిన్న కథాంశాలతో ఈ మూవీ అయితే రన్ అవుతూ ఉంటుంది. సత్య వెన్నెల కిషోర్ పాత్రలు మనల్ని అలరిస్తాయి. సత్య వెన్నెల కిషోర్ కామెడీ అయితే వర్కౌట్ అయింది. అలానే నరేష్ గారి కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. సినిమా ఓవరాల్గా మనకు ఒక మంచి ఫీల్ అయితే ఇస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ కాబట్టి ఈ మూవీ అందరూ ఫ్యామిలీతో కలిసి థియేటర్స్లో ఎంజాయ్ చేయగలిగినటువంటి మూవీ. ఈ మూవీ ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్గా నిలుస్తుంది. థ్యాంక్ యూ.